నమస్తే. నిన్న హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఒక పక్కన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వ్యవహార శైలి పట్ల నిన్న కొంత పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన పైన చేయలేపేటువంటి ప్రయత్నం, కొట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులోకి పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి చరణ్ కౌశిక్ గారితో. అన్న నమస్తే. నమస్తే. సో నిన్న మీ పార్టీకి సంబంధించినటువంటి ఇటీవల మీ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పైన తీవ్ర స్థాయిలో తీవ్రమైనటువంటి పదజాలంతో కూడా దూషించడం జరిగింది పాడి కౌశిక్ రెడ్డి. సో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం పట్ల ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు, ముఖ్యంగా గతంలో చూడడం జరిగింది. స్పీకర్ పైన కూడా కాగితాలు కూడా పడేసినటువంటి పరిస్థితి, ఒక మహిళా గవర్నర్ను అవమానించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడడం జరిగింది. సో ఆయన పైన ఇట్టే కాంగ్రెస్ పార్టీ కనుక వ్యవహరించినట్టయితే కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం కూడా భద్రత లేదు అన్నటువంటి అభద్రతా భావం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఆయన వ్యాఖ్యల పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుపోతా ఉంది, ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అంటే కౌశిక్ రెడ్డి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇప్పుడే కాదు, ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పుడు జెడ్పీ సమావేశాలు జరిగినప్పుడు అదే చేసిండు. ఎందుకంటే జెడ్పీసీల మీద కూడా భయంకరంగా ఆనాడు జెడ్పీ చైర్మన్ కావచ్చు మెంబర్లను అవమానించిన పరిస్థితి చూసినాం. తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు స్పీకర్ గారిని కావచ్చు, అదేవిధంగా అధికార పక్ష నాయకుల మీద కూడా దురుసు ప్రవర్తన కావచ్చు, అదేవిధంగా ఇష్టం వచ్చిన నోటికి ఏదో వస్తే అది మాట్లాడే ప్రయత్నం, ఒక వీధి రౌడీలాగా అసెంబ్లీలో ప్రవర్తించిన ప్రవర్తన అందరూ చూసారు. నిన్న డాక్టర్ సంజయ్ గారు చాలా సౌమ్యుడు, మంచి పేరున్నటువంటి ఎమ్మెల్యే, రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి జగిత్యాలకు సంబంధించి, అట్లాంటి వ్యక్తిని వేగంగా కొట్టే ప్రయత్నం ఒక శాసనసభ్యులు కరీంనగర్ సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఆ సమావేశంలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఇన్ఛార్జి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అదే కాకుండా అక్కడ సత్తు మల్లేష్ అని చెప్పేసి గ్రంథాలయ సంస్థ చైర్మన్, తను ఒక బీసీకి సంబంధించిన నాయకుడు. ఆయన పట్టుకొని నువ్వెట్లా వస్తావు? ఇప్పుడు అక్కడ అధికారులు ఎవరి ప్రోటోకాల్ ప్రకారం ఎవరు పిలవాలా, ఎవరు గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంటే జిల్లా మొత్తం ప్రోటోకాల్ ఉంటుంది. ఈ కౌశిక్ రెడ్డికి ఏంటంటే ఒకసారి ఎమ్మెల్సీ, రెండోసారి ఎమ్మెల్యే చేసిండు, కానీ చట్టం ఏమి చదువుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా హైలైట్ కావాలా, మీడియాలో హైలైట్ కావాలా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌశిక్ రెడ్డి అనే వ్యక్తిని గుర్తుపట్టాలని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడే ప్రయత్నం కౌశిక్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఆయనకు పడదు. అంతకుముందు కూడా ఆయన వాస్తవంగా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందే వైసీపీలో. వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో 18 ఎలక్షన్ల టికెట్ రాకపోతే తర్వాత 23 మన 18 ఎలక్షన్లో పోటీ చేసి 14 ఎలక్షన్లో టికెట్ రాకపోతే 18 ఎలక్షన్లో టికెట్ ఇస్తే ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కోర్టుగా ఉంటూ ఆనాడు ఈటల రాజేంద్రకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి కౌశిక్ రెడ్డి గారు. తర్వాత గెల్లి శ్రీనివాస్ యాదవ్ టికెట్ ఇస్తే గెల్లి శ్రీనివాస్ యాదవ్ టికెట్ రెండోసారి రాకుండా చేసిన వ్యక్తి కౌశిక్ రెడ్డి. అంటే మొదటి నుంచి ఆయన ప్రవర్తన ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అన్నా ఆయనకు పడదన్నట్టు. ఎందుకంటే బీసీ గెల్లి శ్రీనివాస్ యాదవ్, ఇక్కడ ఈటల రాజేంద్ర గారు ముదిరాజు, నిన్న సత్తు మల్లేషు మున్నూరు కాపు. ఒక గ్రంథాలయ సంస్థ చైర్మన్ వరకు నువ్వెట్లో వస్తావు? ఎవరు డిసైడ్ చేస్తానికి? అధికారులు డిసైడ్ చేస్తారు. యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం తనకు ఆ జిల్లాలో ప్రోటోకాల్ ఉంటుంది. అది కూడా ఇంగిత జ్ఞానం లేకుండా, చట్టం తెలవకుండా ఏది పడుతుంది మాట్లాడే వ్యక్తి కౌశిక్ రెడ్డి. అదే కాకుండా కౌశిక్ రెడ్డి ఇక ఏమంటుండు, పార్టీ ఫిర్యాదుల గురించి, విలువల గురించి కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండు. కౌశిక్ రెడ్డి నేనే విలువలు ఉంటే హుజరాబాద్ ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి నా కూతురు నా భార్య నేను విషయం ఇచ్చుకొని చచ్చిపోతాం అని చెప్పేసి హుజరాబాద్ ప్రజలు బ్లాక్మెయిల్ చేస్తే హుజరాబాద్ ప్రజలు సరే చచ్చిపోతా అంటారు కదా సార్ అని చెప్పేసి మానవ కోణంలో వాళ్ళంతా ఓట్లేస్తే గెలిచిన వ్యక్తి కౌశిక్ రెడ్డి. ముందస్తుగా నువ్వు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి ఎలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడకుండా నిజంగానే జనాలు గెలిచిన తర్వాత ఈ పార్టీ ఫిర్యాదుల గురించి, విలువల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారు. అదే కాకుండా మీరున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2014లో 63 స్థానాలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. గెలిచినప్పుడు దాదాపు టీడీపీ నుంచి 12 మందిని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనాడు 7 మందిని, వైసీపీ నుంచి 3, బీఎస్పీ నుంచి 2, సిపిఐ నుంచి 1, అదే కాకుండా వైసీపీ ఎంపీ ఆనాడు ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, తర్వాత గుత్త సుఖేందర్ రెడ్డి గారిని, మల్లారెడ్డి గారిని. తర్వాత 2018లో 88 స్థానాలు గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని, టీడీపీ నుంచి 2, తర్వాత ఏకంగా ఇండిపెండెంట్లు 2, మొత్తం 45 మందిని
వివిధ పార్టీల నుంచి చేర్చుకున్నదే కేసీఆర్ గారు. సరే చేర్చుకున్న తర్వాత ఏకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి గెలిచి 2014 మంత్రి చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి సబితీంద్రారెడ్డి ఎమ్మెల్యే గెలిస్తే బీఆర్ఎస్ తీసుకొని మంత్రి చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి దుర్మార్గమైన పార్టీలో విలువలు లేని పార్టీలో మీరే ఉండి విలువల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం చీదరించుకుంటారు. ట్రీట్మెంట్ ఏం లేదంటారా? అంటే గతంలో మీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ఇప్పుడు అరికపూడి గాంధీకి కూడా చీరగాజులు కూడా పంపించాడు. సో అటువంటి చర్యలు తీసుకున్నప్పుడు ఎందుకు మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? తెలంగాణ సమాజం అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిచ్చుకుక్క మొదటగా బయట వాళ్ళని కలుస్తుంది, తర్వాత ఇంటి వాళ్ళు కూడా కలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే బయట పార్టీల మీదకి ఎగురుతుండు కౌశిక్ రెడ్డి. ఇక అరికపూడి గాంధీ గారి ఇంటికి పోయారు. అసలు అరికపూడి గాంధీ గారి కాన్స్టిట్యున్సీ పరిధిలోనే వారి ఇల్లు ఉంటుంది. కౌశిక్ రెడ్డి గారికి ఆయన ఆనాడు చీరలు గాజులు అని చెప్పేసి ఆనాడు తెలంగాణ సమాజంలో మహిళలను అగౌరవపరిచిండు. తర్వాత ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అంటే నాయకులు కావచ్చు, లేకపోతే డాక్టర్ సంజయ్ గారు లాంటి వాళ్ళ మీదుగా ఏకంగా కారు కూతలు కూసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అధికార పక్షానికి సంబంధించిన నాయకులను కాటేసే ప్రయత్నం చేస్తుండ్రు. రేపు పిచ్చి ముదిరిన తర్వాత ఆ పార్టీ సంబంధించిన నాయకులు కూడా కాటేస్తాడు. కాబట్టి కేటీఆర్ గారైనా కేసీఆర్ గారైనా మీరు ఆనాడు ఏదైతే వేరే పార్టీలో గెలిచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే సబితేంద్రారెడ్డి గారు కావచ్చు, సుధీర్ రెడ్డి గారు కావచ్చు, బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే అయిన కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరన్నా నాయకులు ఉన్నా కూడా అందరూ రాజీనామా చేసి ఎవరు బ్లాక్మెయిల్ చేయకుండా గెలిచి అప్పుడు విలువల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తుంది. విలువలు బీఆర్ఎస్ పార్టీకి విలువలు ఉన్నాయి. 45 మందిని మీరు బీఎస్పీ, సిపిఐ, కాంగ్రెస్, టీడీపీ, తర్వాత ఇండిపెండెంట్లని, ఎంపీలని తీసుకొని ప్రజాస్వామ్యం లేకుండా చేసిందే కల్వకుంట్ల కుటుంబం, కేటీఆర్ గారు. మీరు కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ పార్టీ కోర్టు వ్యవహరించిన వ్యక్తి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యేగా నేను గెలిపి చచ్చిపోతాని చెప్పి బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి. ఆయన విలువల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తుందా? తెలంగాణ సమాజం చీదరించుకుంటా ఉంది. కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఒక్కొక్కని సంగతి చెప్తామని చెప్పేసి కూడా నిన్న కొంత ఆయన చెప్పుడు కాదు, వన్ టైం వండర్స్. నెక్స్ట్ ఆయన గెలిచేది లేదు, సచ్చేది లేదు. ఆయన జీవితంలో ఇదే సవాల్ కూడా విసురుతా ఉన్నాడు. దమ్ము ఉండేదంటే మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నువ్వు రాజీనామా చేయాలి కదా. బ్లాక్మెయిల్ చేసి ఆనాడు విషయం తీసుకుంటామని చెప్పేసి అంటే తెలంగాణ సమాజం హుజరాబాద్ ప్రజలతో ఓట్లేసి గెలిపించారు నేను. నువ్వు ఒకసారి రాజీనామా చేసి బ్లాక్మెయిల్ చేయకుండా నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత విలువల గురించి మాట్లాడు. విలువల గురించి బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి గారు మాట్లాడి తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది. విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఆనాడు కేసీఆర్ గారు చేయలేదు. ఉద్యమ నాయకుడు అని చెప్పేసి తెలంగాణ సమాజం 63 సీట్లు గెలిపిస్తే ఉద్యమ నాయకుడు ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసి విలువలతో కూడిన రాజకీయాలు చేయలేదు. కాబట్టి తెలంగాణ సమాజం కేసీఆర్ గారిని చీదరించుకుంటే ఎంపీ ఎలక్షన్లకు, ఎమ్మెల్యే ఎలక్షన్లు దాదాపు 50 లక్షల ఓట్లు పోయినాయి బీఆర్ఎస్ పార్టీ. ఇంత కౌశిక్ రెడ్డి ఏంది ఆయన బాధ అంతా, తపనంత ఏంది? రెడ్లలో నేను పెద్ద నాయకుని కావాలా? బీఆర్ఎస్ పార్టీలో రెడ్ల ప్రాబ్లం తగ్గుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో నేను పెద్ద నాయకుడు ఉండాలా, కేటీఆర్ తర్వాత నేనే ఉండాలని చెప్పేసి కౌశిక్ రెడ్డి కోరుకుంటున్నట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ప్రతిదానికి తొందరపడతా ఉన్నాడు. నువ్వు హుజరాబాద్ డెవలప్మెంట్ కోసం ఏం చేసినావు చెప్పాలి కదా. హుజరాబాద్ ప్రజలు ఎందుకు గెలిపించారు? ఒట్టినే ఇట్లాంటి బ్లాక్మెయిల్ చేస్తాను, లేకపోతే ఎవరి మీద పోతే వాళ్ళ మీద ఖరిస్తానుకా, లేకపోతే మొత్తుకుంటాను కాదు కదా. అంటే ఆయన హుజరాబాద్ ప్రజల కోసం దళిత బంధు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళ కోసం నేను మాట్లాడుతూ ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అణచివేస్తా ఉందని చెప్పేసి అని అంటా ఉన్నాడు. ఏంది దళిత బంధు నువ్వు మాట్లాడేది? దళిత బంధు మీద కమిషన్ తీసుకునే దుర్మార్గుడు నువ్వు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కార్పొరేట్ టికెట్లు అమ్ముకున్న వ్యక్తి నువ్వు. అంతకుముందు వైసీపీ, తర్వాత కాంగ్రెస్ నుండి కోర్టుగా వ్యవహరించి ఏకంగా కేసీఆర్ గారు మోకాలు నీళ్ళు తాగి మీరు ఒక బీసీ నాయకుడు ఈటల రాజేందర్కి కోర్టుగా వ్యవహరించిన వ్యక్తివి, గెలి శ్రీనివాస్ యాదవ్ టికెట్ రాకుండా చేసిన వ్యక్తి. నిన్న సత్తు మల్లేష్కు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉంటే ఆయన ఎట్లా వస్తుందని చెప్పేసి ఆయన అవమానిస్తున్నావు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే కౌశిక్ రెడ్డికి చులకనా, చీప్గా చూసే వ్యక్తి కౌశిక్ రెడ్డి. ఆయన ఏంటంటే ఆయన మెదడు అరికాలలో ఉంటుంది. ఆయన ఏది పడితే అది మాట్లాడు సోషల్ మీడియా వేదికగా. తెలంగాణ రాష్ట్రంలో నేను హైలైట్ కావాలని నన్నంతా గుర్తుపాటలో ఒక తపన తప్ప హుజరాబాద్ డెవలప్మెంట్ చేద్దాం, కన్స్ట్రక్టివ్ రాజకీయాలు చేద్దాం, సబ్జెక్ట్ ఓరియంటెడ్ రాజకీయాలు చేయాలి కదా. నువ్వు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, మేము సంవత్సరాల కాలంలో ఏం చేసినాం, మీరు నిరుద్యోగులు చేసింది ఏంది, మహిళలకు ఏం చేశారు, రైతులకు ఏం చేశారు, తెలంగాణ రాష్ట్రం విలువలు ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడింది, అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, మీరున్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరిగినాయి, జర్నలిస్టులకు సంబంధించి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, అప్పులు ఆనాడు 10 సంవత్సరాలు మీరేం చేశారు, మేము 1 ఇయర్లో ఏం చేసినాం. డెవలప్మెంట్ మీద మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉంది. డెవలప్మెంట్ మీద మాట్లాడకూడదు. ఈ నటులు వస్తాడు, ఆయన నటులు వస్తాడు, సంజయ్ ఎట్లా మాట్లాడతాడు, నువ్వెవరే మాట్లాడటానికి? జిల్లా విశ్వస్థాయి సమావేశం జరుగుతున్నప్పుడు అధికారులు ఆయన ప్రజల నుంచి ఎన్నుకోబడిన ఒక శాసనసభ్యులు జగిత్యాల నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. అదే సత్తుమల్లేష్ గారు గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్, వారి ప్రోటోకాల్ ప్రకారం వారు వచ్చారు.
ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. వారి సమక్షంలోనే ఒక ఎమ్మెల్యే మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే నువ్వు వీధి రౌడీవా, లేకపోతే నువ్వు ఏమనుకుంటున్నావు? తెలంగాణ సమాజం అంతా గమనిస్తలే అనుకుంటారా? హుజురాబాద్ ప్రజలు చూస్తలేరా? నీ అంతా ఆట అంతా చూస్తున్నావు కాబట్టి హుజురాబాద్లో నెక్స్ట్ గెలిచేయలేదు, సచ్చేయలేదు. నెక్స్ట్ ఆ హుజురాబాద్లో పోటీ చేస్తాడు, చేయని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తూ ఏది, ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ కోటగా చేసినప్పుడు రేపు బీఆర్ఎస్ పార్టీ నుండి ఇంకో పార్టీ కూడా కోటి చేస్తారు కదా. కోటి చేసినప్పుడు ఎప్పుడైనా కోటి చేస్తారని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాకపోతే అవసరాల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీలో చాలామంది ఎమ్మెల్యే వెళ్ళిపోతారు కాబట్టి ఉండని ఒక కౌశిరెడ్డి లాంటి వాడు ఒరేటోడు వాడు ఉండాలని చెప్పేసి కేటీఆర్ గారు పక్కన పెట్టుకొని మొన్న కేసీఆర్ గారు కలిసిన తర్వాత కేసీఆర్ గారు కలిసింది ఎవరు? కేటీఆర్ గారు, కౌశిరెడ్డి గారు, సుమన్ గారు, అదేవిధంగా కార్తిక్ రెడ్డి. ఈ నలుగురు కలిసిన తర్వాత నిన్న సమావేశం జరిగితే ఏకంగా అంటే కేసీఆర్ గారు చెప్పిండేమో మరి సంజయ్ని ఎదిరించు, గల్లబట్టు, లేకపోతే కొట్టు అని చెప్పేసి కేసీఆర్ గారి ఇన్స్ట్రక్షన్లో భాగంగా నిన్న కౌశిరెడ్డి గారు దాడి చేసినట్టు చాలా స్పష్టంగా కనపడతారు. కాబట్టి ఆయన అంత దాడి చేసినప్పుడు కూడా ఒక క్లారిటీగా చెప్తా ఉన్నాడు. కేవలం సంజయ్కి ఒక్కడికి కాదు, రేపటి నుంచి పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను ఇంట నిలదీస్తాం, గల్లబట్టి అడుగుతామని చెప్పేసి, ఏ పార్టీ అని చెప్పేసి అడుగుతామని చెప్పేసి కూడా ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. ఏంది హెచ్చరించేది? తిరుగుబాటు మొదలైంది. మీరు హుజురాబాద్ ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత హుజురాబాద్కి మీరు ఏం చేసిర్రు అని చెప్పేసి హుజురాబాద్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక హుజురాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఊకోరు. ఎందుకంటే కౌశిరెడ్డి పిచ్చి పిచ్చే మాట్లాడదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊకుంటారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఏది పడితే అది మాట్లాడుతూ నువ్వు డెవలప్మెంట్ మీద, లేకపోతే నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే ఎవరేమన్నారు? నువ్వు పిచ్చి మాటలు, వీధి రౌడీలాగా, లేకపోతే అచ్చొత్తిన ఆంబోదులాగా ఏది పడుతుంది మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తుందా? సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిస్కస్ చేయి. 10 సంవత్సరాల కాలం మీరేం చేసిరు, సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, నీ హుజురాబాద్కు నువ్వు ఎన్ని నిధులు తీసుకొచ్చినావు, నువ్వు ఏమడిగినావు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అన్నిటి మీద ఇప్పుడు నీ సెలెక్టివ్ ఓరియంటెడ్గా నువ్వు ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం హర్షిస్తుంది. లేదు నువ్వు అడిగిన దాన్ని సమాధానం చెప్పలేని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే ఒక అర్థం ఉంది. ఏది పడుతుంది అన్న లంగ పనులు చేసిందే అంత కలవకుండ్ల కుటుంబం, తెలంగాణ దోసుకుందే కలవకుండ్ల కుటుంబం, రాజకీయాల్లో ఆనాడు పార్టీ ఫిరాయింపుల పాల్పడి మంత్రులు చేసిందే కలవకుండ్ల కుటుంబం, పార్టీలకు అన్ని పార్టీల నుంచి వలసలు తీసుకుందే కలవకుండ్ల కుటుంబం. అట్లాంటి దుర్మార్గమైన పార్టీలో ఉండి ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంటే తెలంగాణ సమాజం హర్షిస్తా? తెలంగాణ సమాజం చీదరించుకుంటుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కౌశిక్ రెడ్డి దీనికి 4 రెట్ల ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. ఖచ్చితంగా చూస్తున్నారు, సమయం కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా తప్పులు చేసేవారు ఒక స్థాయి వరకు మాత్రమే తప్పులు చేస్తే తెలంగాణ సమాజం గ్రహిస్తున్నారు. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయినా లేదు ప్రభుత్వం అయినా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కోమారెడ్డి వెంకరెడ్డి గారిని, సంపత్ కుమార్ని అసెంబ్లీలో స్పీకర్ గారు ఏదో కొంచెం గలాట ఏదో కాగితం చింపినందుకే వారిని ఏకంగా డిస్క్వాలిఫై చేసింది అన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు అంత ధైర్యం లేదా? లేలే, నిన్న చాలా స్పష్టం ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. నిన్నటి విషయం కదా, గతంలో కూడా మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే కూడా స్పీకరు వెళ్ళొక్కి దూసుకెళ్ళేటువంటి ప్రయత్నం ఆయన విజువల్స్ స్పష్టంగా కనపడతా ఉన్నాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు విద్యాసాగర్ రావు గారు, మాజీ గవర్నరు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారు బుక్ రిలీజ్ పోయి చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటివరకు ఏ శాసనసభ్యుని కూడా మేము సస్పెండ్ చేయలేదు. ప్రజాస్వామ్యం బతికుండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. అది కూడా పతాక స్థాయి చేరినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు తీసుకుంటూ తప్పదు. ఎందుకంటే వాళ్ళకు ఇచ్చినటువంటి అవకాశం వాళ్ళ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసమో, వాళ్ళ జిల్లా డెవలప్మెంట్ కోసమో, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఉపయోగపడంగా వాళ్ళ చర్యలు లేకపోతే వాళ్ళ సలహా సూచనలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంటే అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్ననే చాలా స్పష్టంగా బండి సంజయ్ గారైనా లేదు విద్యాసాగర్ రావు గారైనా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా కూడా విలువలతో రాజకీయాలు చేయాలా. యూనివర్సిటీలలో గతంలో విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు పాల్పడేవాళ్ళు కాదు, విలువలతో బతికేవాళ్ళు. కాబట్టి అట్లాంటి రాజకీయాలను కనుమరుగవుతా ఉన్నాయి. కాబట్టి యూనివర్సిటీలలో కూడా మనం అట్లాంటి గొప్ప నాయకత్వం వచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అన్ని పార్టీల వారు ఏదైతే తమిళనాడులో జల్లికట్టు కావచ్చు, తమిళనాడు అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కలిసికట్టి కేంద్రం మీద ఎట్లయితే పోరాటం చేస్తూ మనమంతా కూడా రాజకీయాలు చేద్దాం, మిగతా సందర్భం రాష్ట్ర ప్రయాణం ముఖ్యం అని చెప్పేసి నిన్న చాలా స్పష్టం ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత నిన్న సాయంత్రమే కౌశిక్ రెడ్డి నిజనే మీకు హుజూరాబాద్కో మీ జిల్లాకి ఏమైనా కావాలని అడిగితే ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఏకంగా ఒక శాసనసభ్యు మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ సమాజం అంతా కూడా చీదరించుకుంటా ఉంది. మొదటగా బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు సస్పెండ్ చేయాలి, అలా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే నైతిక బాధ్యత ఇదే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. మరి ఎమ్మెల్యేలను లేదు స్పీకర్ గారిని లేకపోతే తెలంగాణ సమాజాన్ని మొత్తం దాడి చేసే ప్రయత్నం, నేను కొట్టే ప్రయత్నం, ఇష్టం వచ్చిన మాట్లాడతాను చెప్పే ప్రయత్నం, ఇట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఆయన కూడా చెప్తా ఉన్నాడు, ఇప్పటి నుంచి ఆట మొదలైంది, కాసుకోండి. మీరు ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల పైన కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది నల్గొండ జిల్లాలో
వాళ్ళ ఆఫీస్ పైన దాడి చేసినటువంటి పరిస్థితి కనబడ్డది. సో అట్లాంటి ఎందుకు చేయాల్సి వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ? ఆయన నిన్న కూడా అదే ప్రస్తావించడం జరిగింది. మా పార్టీ నాయకుడిని ఆయన యొక్క మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఆ ఫోటోలు పగలగొట్టడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం, ఇదంతా కూడా గుండాగిరి చేస్తూ ఉంది, రౌడీ రాజ్యం వస్తూ ఉంది, ఇక్కడ శాంతి భద్రతలు అదుపు తప్పినాయి, రేవంత్ రెడ్డికి పరిపాలన చేతనైతలే అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సహనంతో వెయిట్ చేస్తూ ఉంది, కానీ కార్యకర్తలు సహనం వీడుతూ ఉన్నారు. రేపు కౌశిరెడ్డి కూడా అదే గతి పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడి మా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఎలాంటి తప్పు చేయకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 75,000 కోట్ల రూపాయలు 35% నిధులు బడ్జెట్లో రైతాంగానికి కేటాయించి రైతు భరోసా సాయం 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు చేసినాం. కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం. రైతు సంక్షేమానికి దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రుణమాఫీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు 9,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఎక్కువ వాళ్ళు వడ్డీ మాత్రం మాఫీ చేసిన వాళ్ళు ఏది పడుతుంది సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1,416 కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి దానికి వడ్డీ నెలకు 10 కోట్ల రూపాయలు వస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే సహనంతో ఉన్నారు, కార్యకర్తలు సహనం వీడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే భువనగిరిలో ఆ సంఘటన జరిగింది. మరి వీళ్ళు సహనం వీడినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు రేపు కౌశిరెడ్డి గారి మీద కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తారు కదా. మీ ఇష్టం వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ ఉంది. మంత్రులు రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కష్టపడుతూ ఉన్నారు, ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యం రక్షించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రతిపక్షాల సలహా సూచనలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీ రాడు, కౌశిరెడ్డి లాంటి వాళ్ళు చిల్లర మల్లర ఏది పడుతుంది మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం, ప్రజాప్రభుత్వాన్ని దుమ్మెత్తే ప్రయత్నం, లేదా వాస్తవాలను చెప్పే ప్రయత్నం కౌశిరెడ్డి గారు లాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడతారు కదా. రేపు కౌశిరెడ్డి గారికి అదే గతి పడుతుంది. ఈరోజు భువనగిరి కావచ్చు, రేపు కౌశిరెడ్డి లాంటి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊకోరు. నాయకులు ఓపికతో ఉన్నారు, కార్యకర్తలు ఓపికతో ఉండరు కదా. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల కాలం ఏం చేసిరో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసిరు. ఆనాడు మీరు ఒక్కొక్కరు ఏ విధంగా అరెస్ట్ చేసిరో అందరూ చూసిరు. ఈ బీఎస్పీకి సంబంధించినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేసిరు, ఆనాడు కోదండరామ్ గారు అరెస్ట్ చేసిరు, ఈనాడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి వారిని గతంలో అరెస్ట్ చేసిరు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి 14 రోజుల పాటు జైలు పెట్టిరు. మీరు ప్రజాస్వామ్యం గురించి కానీ, విలువల గురించి కానీ, పార్టీ ఫిరాయింపుల గురించి కానీ, లేదు అసెంబ్లీ నడిపిన విధానం గురించి కానీ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించిన ఉంటుంది. కౌశిరెడ్డి వంటి వాళ్ళు ఏంటంటే స్వార్థ స్వలాభం కోసం అర్ధరాత్రే నేను పెద్ద ఎత్తున నాకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఇట్లాంటి దానికి పాల్పడుతుంది, చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి కౌశిరెడ్డి వ్యవహారం చివరి దశ చేరింది. ఈసారి పునరావృతం ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కావచ్చు, లేకపోతే చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎందుకంటే తనకు వచ్చినటువంటి అవకాశాలు ఉపయోగించుకోకుండా అనవసరంగా బదనాం చేసే ప్రయత్నం చేసినప్పుడు దేనికైనా ఒక లిమిట్స్ ఉంటాయి. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలంగా చట్టం ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మరి భవిష్యత్తులో ఇట్లానే పునరావృతం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓపికతో ఉన్న, కార్యకర్తలు ఓపికతో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి కౌశిరెడ్డి లాంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరుగుబడే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. నెక్స్ట్ వన్ టైం వండర్స్, నెక్స్ట్ ఆయన గెలిచేది లేదు, సచ్చేది లేదు. నెక్స్ట్ కౌశిరెడ్డి అనే వ్యక్తి హుజరాబాద్లో పోటీ చేస్తే డిపాయిడ్ కూడా రాదు. పోయినసారే బ్లాక్మెయిల్ చేసిండు, ఇప్పుడు ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి బ్లాక్మెయిల్ చేయకుండా గెలిచి కాంగ్రెస్ పార్టీనో లేకపోతే పార్టీ ఫిరాయింపుల గురించి ప్రశ్నిస్తే తెలంగాణ సమాజం హర్షిస్తారు. అనవసరంగా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తిరుగుబాటు మొదలవుతుంది. ఇప్పుడు మీరు గమనించలో లేదో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాతనే కొంత వివాదాస్పదంగా మారిపోయిన వాళ్ళ వ్యవహారం కావచ్చు, మీరు పార్టీలో చేర్చుకున్నటువంటి అంశం కావచ్చు. ముందుగా కడియం శ్రీగారికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ కూతురుకి ఎట్లా టికెట్ ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా బగ్గుమన్నారు, మీ పార్టీ పైన తిరుగుబాటు చేసిండ్రు. రెండో అంశానికి వచ్చినట్టయితే ఉంటే దానం నాగేందర్ సంబంధించినటువంటి విషయంలో దానం నాగేందర్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే పదవికి కాకుండా మళ్ళీ ఎంపీగా ఆయనను మళ్ళీ బరిలోకి దించడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వాళ్ళు కూడా ఒక పక్కన వ్యతిరేక వర్గం అంతా కూడా దాన్ని తిరుగుబాటు చేయడం జరిగింది. గాంధీ భవన్ని కూడా ముట్టడించేటువంటి కార్యక్రమం. ఇప్పుడు డాక్టర్ సంజయ్ అంటే మీకు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా మీకు తీర్పిచ్చినప్పుడు ఈ యొక్క పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వెనుక అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? ఒక పక్కన వాళ్ళు చేసిందని చెప్పేసి కూడా మీరు చేయడం ఇది సబబైనటువంటి అంశమేనా? ఇది రాజ్యాంగానికి విరుద్ధం కాదా? ఎందుకు మీకు ఆల్రెడీ మీకు సరైనటువంటి బలం ఉన్నది, ఆ దిశగానే ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఇలాంటి వాటికి ఎందుకు ప్రోత్సహించాల్సి వస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, మేము ఎవరిని తీసుకోము. కానీ తెల్లారించే స్టార్ట్ చేసిన నాడు పల్ల రాజేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, బీజేపీ నుంచి లక్ష్మణ్ గారు స్టార్ట్ చేశారు.
ప్రజాప్రభుత్వం 5 సంవత్సరాల కాలం పాటు ఉండాలని చెప్పేసి ప్రజలు దీవించి ఆశీర్వదించిన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము 5 సంవత్సరాల కాలం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలా. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల మీద చట్టం చేసేవాళ్ళం. మేము మా ఎగ్జిస్టెన్స్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలా. 10 సంవత్సరాల కాలం తెలంగాణ విధ్వంసం అయింది కాబట్టి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణను పునరుద్ధరించుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉందని చెప్పేసి ఆనాడు ఎమ్మెల్యే స్వచ్ఛందంగా వస్తే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. సరే తీసుకుంటే అయిపోయింది. ఎక్కడైతే మేము తీసుకున్నామో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేనే గెలిచిందా? బీఆర్ఎస్ పార్టీ డిపాయిలు గల్లంతైనాయి. మేము కరీంనగర్లో తీసుకుంటే కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేసు, మేము మెదక్లో తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేసు, మేము నిజామాబాద్లో తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేసు, మేము ఆదిలాబాద్లో తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేసు. మరి ఎక్కడ మీరు సెకండ్ వచ్చారు? మీ పార్టీ డిపాయిట్లు ఏనాడు బీఆర్ఎస్ పార్టీ చవి చూడని విధంగా 2002లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి 2005లో 5 ఎంపీలు, 2009లో 2 ఎంపీలు, 2014లో 11 మంది ఎంపీలు, 2019లో 9 మంది ఎంపీలు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 0. ఎమ్మెల్యే ఎలక్షన్లో 37% వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్కి వస్తాక 16%, 50 లక్షల ఓటు తగ్గినాయి. అదేకాక 2 స్థానాల్లో సెకండ్ ప్లేసు, మిగతా స్థానాలు మొత్తం డిపాయిట్ గల్లంత అయింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన శాసనసభ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినట్ట, కాంగ్రెస్ పార్టీ తిట్టినట్ట? అంటే ఒక పక్కన మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పార్టీ ఫిరాయింపులు ఉండకూడదు, బీజేపీ ఈ విధంగా చేస్తూ ఉంది, మొత్తం గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను లాక్కుంటుందని చెప్పేసి ఏమో ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజకీయ విలువలను కాపాడాలని చెప్పేసి ఆయన ప్రచారం చేస్తూ ఉంటే రాష్ట్రంకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి దానిలో ఫిరాయింపులను ప్రోత్సహించడం ఏ విధంగా చూడవచ్చు? అదే ఇప్పుడు ఇక్కడ మేము ఎవరిని తీసుకోవాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. తెల్లారి నుంచే స్టార్ట్ చేసినప్పుడు 5 సంవత్సరాల కాలం పాటు ఉండాలని చెప్పి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి తెలంగాణ అధికారం తీసుకొచ్చినప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలా, డెవలప్మెంట్ అడ్డు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతిసారి ఇవన్నీ ప్రభుత్వం కూలిపోతున్న ప్రజలు అపనమ్మకం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద మనం దృష్టి పెట్టలేమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు 5 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి ప్రజలు ఆశీర్వదించి గెలిపించిన ప్రభుత్వం కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పుడు మేము స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నామని చెప్పేసి వారు వచ్చారు. నేనే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంటే చట్టం తీసుకొస్తాం, పార్టీ ఫిరాయింపులు జరగకుండా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి అది కూడా అనుకోవచ్చు కదా. గతంలో మారినటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా వాళ్ళ నియోజక అభివృద్ధి కోసం చర్యలు కావచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు కదా. వాళ్ళు కేసీఆర్ బలమంతా పెట్టిండు, డబ్బులు ఇచ్చి తీసుకుని పోయిండు అని చెప్పేసి మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు? ఇప్పుడు ప్రజాస్వామ్యం లేకుండా చేశారు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రికార్డు స్థాయిలో 17 గంటల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాడు. ఆనాడు ప్రతిపక్షాలకు సంబంధించి అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో మాట్లాడించే అవకాశం ఇచ్చారా? ఆనాడు దళితుడిని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎల్పీ నేత చేసి సూషి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడా, నా తర్వాత దళితుడు ఎట్టుంటాడని చెప్పేసి ఏకంగా సీఎల్పీని విలీనం చేసుకొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసిరు ఆనాడు కేసీఆర్ గారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాకముందు దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ముఖ్యమంత్రి చేయలేదు. మేము దళితుడిని అంటే సీఎల్పీ నేత చేస్తే ఆ సీఎల్పీని విలీనం చేసుకుని కేసీఆర్ గారు. ఉప ముఖ్యమంత్రి కారణం లేకుండా తొలగించిండు. అదే కాకుండా ఉప ముఖ్యమంత్రి మళ్ళీ ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకున్న పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము ఏం కోరుకుంటా ఉన్నాం అంటే మాకు అన్ని ప్రాంతాలను డెవలప్మెంట్ చేయాలి, ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకోవడం. మీరు ఏదైనా అసెంబ్లీకి వస్తే మీకు అవకాశం ఇవ్వకుండా మేమే మొత్తం మాట్లాడి మేము అవమానిస్తే మీరు బాధపడాలి. ఆనాడు మీరు అవమానించి ప్రజాస్వామ్యం లేకుండా చేశారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తులు మీరు. మీలాగా మేము ఎవరి మీద బలవంతం పెట్టో, ఒత్తిడి పెట్టో, కేసులు పెట్టో ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం లేదు. వాళ్ళే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాం, 5 సంవత్సరాల కాలం పాటు ఉండాల్సిన ప్రభుత్వం కూల్చే ప్రయత్నం మా కేసీఆర్ గారు చేస్తూ ఉండని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా వస్తున్నప్పుడు ఖచ్చితంగా 5 సంవత్సరాల కాలం పాటు ప్రజలకు ఇచ్చిన హామీని ప్రతి నెరవేర్చాలి. ఖచ్చితంగా మాకు కూడా రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన రావడానికి ఏమైనా సిద్ధంగా ఉంటే ఆహ్వానిస్తారా? కౌశిరెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో పోతాడో ఏమైతుందో ఆయన ఎప్పుడు మీ పార్టీలో పనిచేసింది, ఒకవేళ మళ్ళీ మీ పార్టీలోకి ఆయన ఎందుకు మా కాంగ్రెస్ పార్టీలకు ఆయన కోవట్ ఎక్కడున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసి అలా పోయి ఎమ్మెల్సీ అయ్యిండు, విప్ అయ్యిండు. తర్వాత అక్కడ ఉన్నటువంటి గెలి శ్రీనివాస్ యాదవ్ పంగనామం పెట్టి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఈటల కథం చేసిండు. ఆయనకి ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే చిరాకు, కోపం, ఆయనకు ఆసానం. ఆయన ఏంటంటే ఆయన పేరు కోసం ఏదైనా చేసే వ్యక్తి కౌశిరెడ్డి గారు. చాలా స్పష్టంగా కనపడుతుంది కదా. విలువలతో కూడిన రాజకీయాలు చేసే వ్యక్తి కౌశిరెడ్డి గారు కాదు. పాపం సంజయ్ గారు, డాక్టర్ సంజయ్ గారు సౌమ్యుడు, 2వ సారి ఎమ్మెల్యే. అట్లాంటి వ్యక్తిని ఏకంగా ఎమ్మెల్యే మీద దాడి చేసే ప్రయత్నం కౌశిరెడ్డి చేస్తున్నట్టే ఎంత దుర్మార్గాల కౌశిరెడ్డి ఒడిగడుతున్నట్టు. కౌశిరెడ్డి అనే వ్యక్తి దుర్మార్గాలు ఒడిగట్టినట్టు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పిచ్చి ముదిరితే
రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా కాటేసే అవకాశం ఉంది. కేసీఆర్ గారు కూడా తిడతారు, కేటీఆర్ తిడతారు, కలవకుంట్ల కవితని తిడతారు, ఎవరినైనా తిట్టే అవకాశం ఉంది. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎందుకంటే మేము బయట ఉన్నాం కాబట్టి మా మీద వేస్తున్నారు. రేపు పిచ్చి మీరు తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా కాటేసే అవకాశం. కాబట్టి తెలంగాణ సమాజమే అప్రమత్తంగా ఉండాల్సింది కౌశిరెడ్డి మీద. బీఆర్ఎస్ పార్టీ చిత్తశుంటే కౌశిరెడ్డి సస్పెండ్ చేయాలా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏందో చెప్పాల్సిన అవసరం. కౌశిరెడ్డికి దీన్ని ఎంకరేజ్ చేస్తారా? ఎందుకంటే ఇట్లాంటి దాడులను బీఆర్ఎస్ పార్టీ ఎంకరేజ్ చేస్తా. కేసీఆర్ గారు కలిసిన తర్వాత కౌశిరెడ్డి ఇట్లా నిన్న ఏకంగా ఎమ్మెల్యే మీద దాడి చేసే ప్రయత్నం కౌశిరెడ్డి చేస్తూ కనపడతా ఉంది. కాబట్టి ఆయన పిచ్చి ముదిరింది. పిచ్చికి ఖచ్చితంగా ఇరువుడు నెక్స్ట్ ఇట్లాంటి పునరావృతం ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా కౌశిరెడ్డి మీద ఏదైనా చేస్తారని సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు దానం నాగేందర్ విషయానికి వచ్చినట్టు ఏంటంటే మీరు గతంలో మాట్లాడడం జరిగింది ఫార్ములా రేస్ సంబంధించినటువంటి వ్యవహారంలో. దాంట్లో హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేటీఆర్ అని చెప్పేసి మీ పార్టీలో ఇటీవల చేరినటువంటి దానం నాగేందర్ వాళ్ళపైన పొగడ్తల వర్షం కావచ్చు. హైడ్రా విషయంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది, అది సరైనటువంటి నిర్ణయం కాదని చెప్పేసి మీ నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనబడతాం దానం నాగేందర్. సో దాంట్లో ఏం చెప్పదలుచుకున్నారు దానం నాగేందర్? ఇప్పుడు ఆయనకి ఎట్లా అనిపించిందో మాకు తెలియదు. హైడ్రా అనేది ఒక సాహసోపేదం నిర్ణయం. నిన్న ఏం చెప్పినండి, మాజీ గవర్నర్ మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు విద్యాసాగర్ రావు గారు ఏం చెప్పి, హైడ్రా అనేది ఒక సాహసోపేత నిర్ణయం, గొప్ప నిర్ణయం. మరి ఎందుకు మీ పార్టీ నాయకులు మరి ఆయనకి ఏం తోచిందో, మరి ఆయనకి ఏమనిపించిందో తెలియదు. హైడ్రా అనేది ఒక గొప్ప నిర్ణయం, భవిష్యత్తు తరాలకు ప్రకృతిని మనం అరువు తీసుకున్నాం, అవి కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుని చెప్పేసి నేను విద్యాసాగర్ రావు గారు మాట్లాడితే ఇక ఆన్సర్ విద్యాసాగర్ రావు గారిని చూసి నేర్చుకోవాలి. అందుకే అంటున్నాం, నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, విద్యార్థి దశ రాజకీయాల నుంచి వచ్చిన ఏ వ్యక్తి కూడా సిద్ధాంతాలను నమ్ముకొని ఒకే పార్టీలో ఉన్నాడు. కాబట్టి యూనివర్సిటీలో మనం విద్యార్థి రాజకీయ నాయకులను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు 10 సంవత్సరాల కాలంలో ధ్వంసం అయిపోయింది. కాబట్టి ఇప్పుడెప్పుడే వీసీలు వేస్తా ఉన్నాం, నెక్స్ట్ టీచింగ్ నాన్ టీచింగ్ నింపుతాం. మనం విద్యార్థి దశ నుంచే నాయకులు తయారు చేసినట్లయితే భవిష్యత్తుకు వాళ్ళు భవిష్యత్ తరాలకు నీడనవుతారు, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. కేంద్రంలో గతంలో చక్రం తిప్పేవాళ్ళు ఆనాడు జైపాల్ రెడ్డి గారు కావచ్చు, విద్యాసాగర్ రావు గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ వెంకయ్యనాయుడు గారు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలామంది ఆనాడు ఉండే. ఇప్పుడు రోజుకు రోజు పొరబడతా ఉంది. కాబట్టి అది పునరుద్ధరించాలని చెప్పేసి నిన్ననే చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మాకు శశబిషలు లేవు, మేము ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తెలియదు మాకు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పోతాడన్నటువంటి వార్తలు ఆయన ఎటు పోతాడు ఏమైతో నాకు తెలియదు. హైడ్రా విషయంలో నేను విద్యాసాగర్ గారు చెప్పినటువంటి సమాధానం చెప్తా ఉన్నాను. హైడ్రా అనేది ఒక గొప్ప నిర్ణయం. హైడ్రా తీసుకోవాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం రేవంత్ రెడ్డి గారు ఉంది కాబట్టి తీసుకున్నాడు. మూసిని పునర్జీవింపజేయాలంటే కూడా ధైర్యం ఉండాలి. ఎందుకు, మూసి ద్వారా ప్రపంచ నగరాలతోటి హైదరాబాద్ పోటీ పడబోతా ఉంది. హైదరాబాద్ హైడ్రా మూసి అనుకున్న లక్ష్యాలు నెరవేరితే బీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ 42 నియోజకవర్గాల్లో డిపాయిట్ రావు. కాబట్టి దాన్ని ప్రాథమిక దశలో అడ్డుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తా ఉన్నాయి. ఆ కుట్రల్లో దానాయేంద్ర గారికి మరి ఏమర్థమైందో తెలియదు. లేదు కార్ రేసింగ్ వ్యవహారం సంబంధించి అంటే కార్ రేసింగ్ వ్యవహారము సెక్రటరీ చుట్టూ ప్రజలు 4 రోజుల పాటు ఇబ్బంది పడరు కదా, గంటల తరబడి ట్రాఫిక్లో నిలబడ్డరు. మరి 700 కోట్ల రూపాయలు లాభం వచ్చి ఎవరికి వచ్చింది? మరి బీఆర్ఎస్ పార్టీ 700 కోట్ల రూపాయలు లాభం వచ్చింది సర్వే చెప్పిందని చెప్తా ఉన్నారు. మరి సర్వే నేను వస్తే గ్రీన్ కో కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది? 12 కోట్ల రూపాయలు మౌలిక వసతులకు హెచ్ఎండిఏ ఏర్పాటు చేసింది. అదే నేను ఏమంటున్నా, సరే టాపిక్ అది కాకుండాప్పుడు కూడా అంత జరిగినప్పుడు కూడా మీరు పదే 700 కోట్ల రూపాయలు 55 కోట్ల రూపాయల కుంభకోణం ఇదంతా కూడా కేటీఆర్ హయాంలో నడిచింది, ఎవరి అనుమతులు లేకుండా నడిచినాయి అని చెప్పేసి మీరు ఒక పక్కన వ్యతిరేకిస్తూ ఉంటున్నటువంటి సందర్భంలో ఆయన ఆ రాగాన్ని ఎత్తుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ ఏం చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యం, నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది, ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ప్రజాస్వామ్యంలో మీకు ఒకటి నచ్చొచ్చు, నాకు ఒకటి నచ్చొచ్చు. అలా అని చెప్పేసి ఎవరు ఏది మాట్లాడొద్దని చెప్పేసి మేము నియంత్రణం కావు. కేసీఆర్ గారి ప్రభుత్వం కాదు తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి గారికి ఒకటి అర్థమై ఉండొచ్చు, నాకు ఒకటి అర్థమై ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది నాకు నచ్చొచ్చు, దానాయేంద్ర గారు నచ్చబోయి ఉండొచ్చు. కాబట్టి దాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకిస్తున్నాం. ఎవరి అభిప్రాయం వాళ్ళది. కాకపోతే హైదరాబాద్కు కార్ రేసింగ్ వ్యవహారం ద్వారా హైదరాబాద్కు ఏమీ మేలు జరగలేదు. హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడరు. హైడ్రా ద్వారా హైదరాబాద్ ప్రజలకు కొంత ఇబ్బంది అయినా భవిష్యత్ తరాలకు హైడ్రా అనేది ఉపయోగకరంగా ఉంటుంది. మూసి అనేది ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడడానికి, హైదరాబాద్కు మంచి వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, బెంగళూరు మద్రాసుకు వచ్చిన పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒక సాహసోపేతమైన నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకుని చెప్పేసి నేను విద్యాసాగర్ రావు గారు చెప్పారు. వారు మాజీ గవర్నరు, మాజీ కేంద్ర మంత్రి, అదే సుదీర్ఘకాలం పాటు విద్యార్థి రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాల వరకు ఎదిగిన ఒక వ్యక్తి.
అట్లాంటి నాయకులు చెప్పిన మాటలు మనం పరిగణలో తీసుకుందామా, ఇట్లాంటి దాన నాయన గారి మాటలు పరిగణలో తీసుకుందాం అనేది మనం ఆలోచించుకోవాలి. అది కాకుండా వారికి స్వేచ్ఛ ఉంది, వారు ఏమన్నా మాట్లాడుకోవచ్చు. మేము కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పిందే కరెక్ట్ కాదు, వాళ్ళు ఏమన్నా అనుకోని మాకు సంబంధం లేదు, వారి స్వేచ్ఛ వారిది, మా స్వేచ్ఛ మాది. కాబట్టి వారు మాట్లాడుకున్నది కాంగ్రెస్ పార్టీగా మేము వ్యతిరేకిస్తలేము, అలా అని చెప్పి స్వాగతిస్తలేము. ప్రజలకు ఏది ఇబ్బంది జరగని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది. ప్రజలకు మేలు జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధి పనులు ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకుంటానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సంజయ్ గారిదైనా, విద్యాసాగరరావు గారిదైనా, ఇంకా వామపక్షాలైనా, కమ్యూనిస్టులైనా ఎవరిదైనా సలహాలు తీసుకొని తెలంగాణ అభివృద్ధి పనులు ముందుకు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. చివరిగా పాడి కౌశిక్కి చరణ్ కౌశిక్ పేర్లు కూడా చాలా దగ్గరగా ఉన్నట్టున్నాయి. పాడి కౌశిక్కి చరణ్ కౌశిక్ చిట్ట చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? పాడి కౌశిరెడ్డి గారు, మీరు విలువలతో కూడిన రాజకీయాల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించదు. మీరు విలువలతో గురించే రాజకీయాలు మాట్లాడాలన్నప్పుడు మీరు మొదటగా హుజురాబాద్ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి బ్లాక్మెయిల్ చేయకుండా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత విలువల గురించి రాజకీయాలు కావచ్చు, పార్టీ ఫిరాయింపుల గురించి మీరు మాట్లాడండి. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ కోర్టుగా పనిచేసారు. మీ ప్రస్తావన అంతా కూడా ఒకే పార్టీలో ప్రారంభమై ఒకే పార్టీలో ఎండ్ కాలే. మీరు వైసీపీ వేరు, కాంగ్రెస్కి వచ్చారు, కాంగ్రెస్లో పోటీ చేసి మళ్ళీ కాంగ్రెస్ పంగనామం పెట్టి బీఆర్ఎస్ పార్టీ వేరు. మీరేదో సుతపూస అని చెప్పేసి మీరు తెలంగాణ మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించదు. కాబట్టి మీకు మంచి అవకాశం వచ్చింది ఎమ్మెల్యేగా. హుందాతనంతో హుజురాబాద్ అభివృద్ధి కావచ్చు, కరీంనగర్ అభివృద్ధి కావచ్చు, ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే తెలంగాణ సమాజం హర్షిస్తారు. మీకు ఇంకా వయసు కూడా ఉంది. అనవసరంగా హైలైట్ అవ్వడం కోసం ఏది పడితే అది మాట్లాడి మీ గౌరవానికి భంగం కలిగించుకోవద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అదే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలను ప్రేమించమని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆయన మొత్తం బీసీలకి ద్రోహం చేసిండు. అరే సత్తుమల్లేషు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉంటే ఆయన ఎటు వస్తుందని చెప్పి ఆయన అవమానిస్తావు. గెలి శ్రీనివాస్ యాదవ్ టికెట్ ఇచ్చినప్పుడు గెలి శ్రీనివాస్ యాదవ్ సపోర్ట్ చేయకుండా గెలి శ్రీనివాస్ యాదవ్ ఓడిపోతే నాకు టికెట్ వస్తుందని చెప్పేసి ఆయన కథం చేసినావు. తర్వాత ఈటల రాజేంద్ర గారికి కాంగ్రెస్ నుండి కోట చేసి ఈటల రాజేంద్ర గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయేటట్టు చేసినావు. నువ్వు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటే సులభంగా కనపడతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ వర్గాలే నీకు సమాధి కడతారు బిడ్డ. ఖచ్చితంగా నోరుందని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊకోరు. అదే కాకుండా తెలంగాణ సమాజం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కౌశిరెడ్డికి పిచ్చి ముదిరింది. ఆ పిచ్చి ముదిరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాటేస్తూ రేపు బీఆర్ఎస్ పార్టీకి చేయొచ్చు, రేపు భారతీయ జనతా పార్టీకి చేయొచ్చు, రేపు తెలంగాణ సమాజం మీద కూడా కాటేసే అవకాశం. కాబట్టి కౌశిరెడ్డి వ్యాఖ్యలు ఎవరు కూడా పరిగణన తీసుకోవద్దు. ఖచ్చితంగా ఇట్లాంటి కౌశిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఎట్లాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం కూడా ఖచ్చితంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ విలువలను పతనం చేసే వ్యక్తి, రాజకీయాల్లో ఉందాతనాన్ని అవమానపరిచే వ్యక్తి, అసెంబ్లీని అవమానపరిచే విధంగా, స్పీకర్ని అవమానపరిచే విధంగా, జడ్పీ సమావేశాలు జరిగితే అక్కడ అవమానపరిచే విధంగా, నిన్న కలెక్టర్ అసెంబ్లీ అదే కరీంనగర్ సంబంధించి కలెక్టర్ గారి సమావేశంలో సమీక్ష సమావేశం అక్కడ అంటే ఎక్కడైనా కూడా ప్రభుత్వ వేదికలను హుజురాబాద్ అభివృద్ధి కాకుండా తన సొంత సులాభం కోసం వాడుకునే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి హుజురాబాద్ ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులోకి పెట్టినట్టు అయితే ఉంటే ఖబర్దార్ అని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తెలుగు.